జై జగన్, జోహార్ వైఎస్ జగనన్న. ధన్యవాదాలన్నా. అన్న, నా పేరు సందీప్ అన్న, శృంగారపాటి అన్న. నేను రాజధాని ప్రాంతంలో తుళ్ళూరు మండలానికి గత 5 సంవత్సరాల నుండి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉన్నానన్నా. అన్న, మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు పెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలన్నిటిలో నేను చాలా చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తినన్నా. అంత మాత్రమే కాదన్నా, మీరు ఉండవల్లి శ్రీదేవి గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించినప్పుడు అన్నా, నేను తాడికొండ మండలం, మేడుకొండూరు మండలం, పిరింగ్పురం మండలంలో రాజన్న క్యాంటీన్లు పెట్టి అనేక మందికి రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీదుగా అన్నదానం చేసినటువంటి వ్యక్తినన్నా. అన్నా, ఉండవల్లి శ్రీదేవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినటువంటి క్షణం నుంచి నేను ఆమె వెంట ఉంటూ, ఆమెకు అండదండగా ఉంటూ, అనేకమైనటువంటి విషయాల్లో నేను చేదోడు వాదోడుగా ఉంటూ, అంత మాత్రమే కాదన్నా, నేను ఆమెను నమ్మి అన్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పి నేను ఆమెకు చాలా దగ్గరగా ఉన్న సందర్భంలో నాతో పంచుకొని ఆమె కళ్ళమ్మట నీళ్లు పెట్టినప్పుడు అన్నా, నేను చలించిపోయి నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, మేడం గారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మేడం గారికి సాయం చేయండి, మేడం గారిని ఆదుకోమని చెప్పి అన్నా, నేను కొంతమంది వ్యక్తుల దగ్గర నేను అడ్డం ఉండి నేను డబ్బులు ఇప్పించానన్నా. అన్నా, ఈరోజు ఆ డబ్బులు అడుగుతుంటే అన్నా, మమ్మలను నా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారన్నా. అన్నా, నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉందన్నా. అన్నా, నాకు 2 చిన్న బిడ్డలు ఉన్నారన్నా. ఇంటి దగ్గర నుంచి పారిపోవలసిన సందర్భాలు వస్తూ ఉన్నాయి అన్నా. అన్నా, నాకు మీరు సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నానన్నా. అన్నా, నా పిల్లలు ఫోన్ చేసి, నానా ఎక్కడున్నావు, నానా అన్నం తిన్నావు అని అడుగుతుంటే నా కడుపు చెరువైపోతుందన్నా. నేను తట్టుకోలేకపోతా ఉన్నానన్నా. అన్నా, దయచేసి నా మనవులు అంగీకరించండి అన్నా. నా ముందు అన్నా మరణం తప్ప మరి ఇంకేమీ మిగలలేదన్నా. అన్నా, నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నానన్నా. నా బిడ్డలు సాక్షియాలని చెప్తా ఉన్నానన్నా. ఆమె నన్ను మోసం చేసిందన్నా, నన్ను రోడ్డును పడేసిందన్నా. నా మీద అక్రమ కేసులు పెట్టిస్తా ఉందన్నా. నా ఒక్కసారి నా మనవులు అంగీకరించండి అన్నా. నా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో నా మీద అక్రమంగా కేసులు పెట్టిస్తా ఉందన్నా. అంత మాత్రమే కాదన్నా, గుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కేసులు పెట్టిస్తా ఉందన్నా. నేను ఎంతవరకు తట్టుకోగలన్నా? నేను ఎంతవరకు ఆమె మీద పోరాడగలనన్నా? నేను ఒక సామాన్యమైన కార్యకర్తని కదన్నా. నేను ఆమె మీద ఎలా పోరాడగలనన్నా? ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఏడుస్తూ ఉన్నారన్నా. మా అమ్మకి ఆరోగ్యం బాగుండలేదన్నా. నా వలన నా కుటుంబం అంతటా కూడా అనుభవిస్తూ ఉన్నారన్నా. వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారన్నా. నాకెవ్వరు సాయం చేసేవాళ్ళు లేదన్నా. నన్ను ఒక్కడి నాకు సాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నానన్నా. నా బిడ్డలు ఏడుస్తున్నారన్నా, నా బిడ్డలు కన్నీరు కాలుస్తున్నారన్నా. ఇంటికి వెళ్ళేప్పటికీ అన్నా 6వ రోజులు అయిపోతుందన్నా. అక్రమ కేసులు పెట్టారన్నా. నన్ను కొట్టమని చెప్తా ఉందన్నా. అన్నా, సిఐ ధర్మేంద్రరావు గారి వల్ల, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి వల్ల నాకు ప్రాణహాని నిజంగా ఉందన్నా. నేనేదో మీడియా ముందుకు చెప్పాలని కాదన్నా, లేకుంటే ఆమె పేరును పోగొట్టాలని కాదన్నా. నిజంగా నేను చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను అన్నా. నా సాయం చేయన్నా. నేను అడ్డు ముందు డబ్బులు ఇప్పించిన వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఇప్పించన్నా. అన్నా, మీరు నా సాయం చేస్తారని నమ్మి మీకు నేను ఈ సెల్ఫీ వీడియో పంపిస్తున్నాను. దయచేసి తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దని మిమ్మల్ని ప్రాధేయపడి మీ కాళ్ళు